ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతి యువకుల దెబ్బతిన్నటువంటి బిఈడి అభ్యర్థులారు, మీకు మంచి తరుణం. అయితే మీరు ఒక గోల్ పెట్టుకుంటే ఇంకొకటి జరిగింది. మీ గోల్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సంపాదించడం మీ గోల్. కానీ అనివార్య కారణాల వల్ల బిఈడికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేకపోవడం వల్ల, ఈ డిఎస్సిలో లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్గా ఇమ్మీడియట్గా మీ మైండ్ సెట్ మారిపోవాలి. ఏంటంటే మీకు మంచి అవకాశం, 1 HW, 2 గ్రూప్ 2. మీకు ఇక్కడ HWOకి తీసుకుంటే ఒక డిఎస్సి కవర్ అవుతుంది, జనరల్ స్టడీస్ గ్రూప్ 2 కవర్ అవుతుంది. అంటే ఒకే దెబ్బకి 2 పెట్లు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ సేమ్. కాబట్టి డిఎస్సి ఎప్పుడో అక్టోబర్ 15th ఉంది కాబట్టి మీ టైం ఉంది కాబట్టి ఒకసారి చూసుకుంటూ దానికంటే ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి అనేటటువంటి ఇమ్మీడియట్ మైండ్ సెట్ మారిపోవాలి. ఎప్పుడు చూసినా బాధపడుతూ నాకు డిఎస్సి పోయిందే, పోస్టులు లేవే, నేను ఎలా అనేటటువంటిది ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే కాలానుగుణంగా సమయానుకూలంగా మారతారో వాళ్ళు విన్ అవుతారు. లేదు గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటూ రేపు భవిష్యత్తుని చూసుకుంటూ భయపడుతూ కూర్చుంటే ఇంకా మీరు డిప్రెషన్గా గురి అవుతారే తప్ప మీరు మనిషి కాలేరు. అందువల్ల నేనేమంటానంటే, నేను మీకు అండగా ఉంటాను. ఒక యజ్ఞం లాగా ప్రారంభించాను. ఇప్పటికీ మన కోర్సులో ఒక 500 మంది వరకు వచ్చారు. నేను పిలిపి ఇచ్చిన వెంటనే ఒక 500 మంది పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి తీసుకుంటున్నారు. సో దానిలో భాగంగానే మీకు శేఖర్ రెడ్డి సారు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ ఈ టాపిక్ విద్యా తాత్విక ఆధారాలు, దీంట్లో సుమారు 30 నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టు రాష్ట్రంలో ఎవరు కూడా మ్యాక్సిమం చెప్తారు కానీ అంత మజాగా ఉండదన్నమాట. సార్ బిఈడి కాలేజీ లెక్చరర్, ప్రిన్సిపాల్, సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనమాట. అందువల్ల సార్ని అలాట్ చేయడం జరిగింది. సో దీనిలో మీకు ఒక 50 క్లాసులు వస్తాయి. విద్యా మనోవైద్య శాస్త్రంలో సుమారు ఒక 80 క్లాసులు వస్తాయి. ధోరణిలో మీకు సుమారు ఒక 100 క్లాసులు వస్తాయి. మొత్తము ఒక 200 పైగా అబోవ్ 230 ఆర్ 220 క్లాసులు మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు టైం ఉంది కాబట్టి ఆగస్టు 15 నోటిఫికేషన్ కాబట్టి గ్రూప్ 2 అదేవిధంగా ఈ HW ఇవన్నీ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కాబట్టి వీటిని మీరు కైవసం చేసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా డిఎస్సి కూర్చోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్ చదువుతారంటే దీంట్లో కొన్ని విద్యా దృక్పథాల్లో కలుస్తాయి, ఇది క్లాస్ రూమ్ సైకాలజీలో కలుస్తాయి. నెక్స్ట్ విద్యా దృక్పథాల్లో విద్యలో ధోరణి కూడా విద్యా దృక్పథాలకు సంబంధించింది అన్నమాట. కాబట్టి అందువల్ల మేము ఎవరికైతే ఈ కోర్సు తీసుకున్నారో ఇది విద్యా దృక్పథాలు పంపించేస్తాం అందరికి. ఈరోజు ప్రతి ఒక్కరు రోజు పంపించేస్తాం, మీకు వచ్చేస్తామన్నమాట. ఈ బుక్ చదివితే ఇక్కడ HWకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. ఈ బుక్ కాస్టే 700 రూపాయలు. 700 రూపాయల బుక్ మీకు పంపిస్తున్నాం. అంటే 1000 రూపాయలు పేపర్ 2కి 1000 రూపాయలు తీసుకుంటే వీటితో పాటు ఈ 2 పుస్తకాలు ఒక 4-5 రోజుల్లో ది బెస్ట్ పర్సన్ నెల్లూరులో ఒక పర్సన్
ఒక సారు రాస్తున్నారు, ఈ మూడు బుక్స్ మీకు అంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ 2 బుక్స్ మీకు ఒక 6 రోజులు పంపిస్తున్నాం. అంటే మీకు ఒకటి చూసుకోండి, వీడియోస్ 200 పైగా ఇస్తున్నాం, క్లాసులు 200 పైగా ఇస్తున్నాం. నెక్స్ట్ 3 బుక్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. నెక్స్ట్ నేను ప్రతిరోజు 2 రోజుల్లో రేపటి నుంచి లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాను. మీరందరూ కూడా లైవ్ క్లాస్ కండక్ట్. సో ఈ విధంగా చేస్తూ ఉంటే దెన్ విజయం మీదే, ఇంకెక్కడ పోతుంది. అయితే బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ మంది పేపర్ 2నే తీసుకుంటున్నారు. పేపర్ 1 కూడా బ్యాలెన్స్ గా పెట్టించాలి. పేపర్ 1 అంటే మీకు ఈ 3 బుక్స్ ఇస్తున్నాను, క్లాసులు ఇస్తున్నాను, కేవలం 1000 రూపీస్కే. రాష్ట్రంలో ఎవరైనా ఇవ్వమని చెప్తుంది ఈ బుక్స్ను, క్లాసులు, టెస్ట్ సిరీస్. ఎస్, క్వాలిటీ ఇస్తారు. ఒకడైతే రూపాయి పెడుతున్నాడు, ఒకడైతే 99 రూపాయలు పెడుతున్నాడు. ఎందుకు? వాట్ ఈస్ ద యూస్? ఇప్పుడు సార్కి గంటకి ఎంత పే చేయాలి. రూపాయి పెట్టినోడు సార్కి ఏం పే చేస్తాడు? మీకు ఏదో తూతు మంత్రంగా ఇస్తాడు. 100 రూపాయలు పెట్టినాడు సార్లకు ఏమిస్తాడు? క్వాలిటీ రాదు. ఇప్పుడు కూరగాయలు రైతు బజార్లో దొరుకుతాయి, మాస్లో కూడా దొరుకుతాయి. రైతు బజార్లో ఎందుకు వెళ్ళము? పుచ్చులు, చచ్చులు, రకరకాల మూసన్ని, పాత కుళ్ళిపోయి రకరకాలు ఉంటాయి. మాస్లోకి ఎందుకు వెళ్తామంటే తాజా కూరగాయలు, రేట్ ఎక్కువైనా మంచి కూరగాయలు దొరుకుతాయని ఎక్కువ పెట్టేది వెళ్తాం, ఆరోగ్యానికి మంచిదని. అదేవిధంగా 100 రూపాయి పెట్టేవాడికి మీకే సబ్జెక్ట్ వస్తుంది, వాడికి డబ్బులు అవుతాయి. ఇప్పుడు రూపాయి ఎందుకు పెడతారంటే 1,00,000 మంది ఇస్తున్నారు అనుకో, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవుతాయి. వాడికి దండకేముంది? లేదు 100 రూపాయలు పెట్టారనుకో, 1,00,000 మంది 1,00,000 మంది తీసుకున్నారు, చూడండి ఎంత అవుతుంది. కాబట్టి ఆన్లైన్లో రూపాయి 400 ఒకడైతే గ్రూప్ 2 400 ఎంత పెడుతున్నారు. ఎందుకు? వాట్ ఇస్ ద యూస్? అన్ని సబ్జెక్టులు 400. దాంట్లో మజా ఉండదు, వేస్ట్. మీరు టైం వేస్ట్, మీరు చూసి దండగా. అందువల్ల మీరు చౌక ఎప్పుడు కూడా నష్టం. కాబట్టి మీకు నేను హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు నిరుద్యోగులు పాపం కరోనా టైంలో ఆ ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులు పడి, వయస్సు పైబడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఒక పిలిపిస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో అందరు నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా నేను ఇచ్చేసి ఆల్రెడీ 9640999794. ఇది నా పర్సనల్ నెంబర్. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 1000 రూపాయలు పేపర్ 2, అదేవిధంగా పేపర్ 1 2000 రూపాయలు. 2000 రూపాయలకి మీకు బుక్స్ ఎన్ని వస్తాయో చూడండి. ఎన్ని వస్తాయి బుక్స్? 10 బుక్స్ వస్తున్నాయి. 11 యూనిట్లు చెప్పించాలి. జిఎస్, జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ మొత్తము జాబ్ క్యాలరీలో 42 నోటిఫికేషన్ ఇది. గ్రూప్ 1 కానీ చెప్పిస్తారు. గ్రూప్ 1 రేపు సారు, జాగ్రఫీ సారు ఆంజనేయ సార్ అని వస్తున్నారు. ఎక్స్ట్రానరీగా బొమ్మల ద్వారా, ఫిగర్ల ద్వారా, మ్యాప్ల ద్వారా మీకు జాగ్రఫీ చెప్తున్నారు. అందువల్ల రేపు ఎల్లుండి జాగ్రఫీ కేవలం మీకు ఎవరైతే గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవలం 499 రూపాయలకి అందిస్తున్నా. రేపు ఎల్లుండి జాగ్రఫీ. ఆది సోమవారం జాగ్రఫీ డెప్త్ గా ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో 11 యూనిట్లు, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. సో ఇది మీకు రేపటి నుంచి జాగ్రఫీ జరుగుతుంది. అదేవిధంగా
సోమవారం జాగ్రత్తతో పాటు స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రం, సాంఖ్యక శాస్త్రం పేపర్ 2 వాళ్ళకి సాంఖ్యక శాస్త్రం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్స్ రాయండి. ప్రీవియస్ పేపర్ కూడా పెట్టేస్తాము. ప్రీవియస్ పేపర్ కూడా మీరు ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడండి. కాబట్టి మీకు పేపర్ ఈ 10 పుస్తకాలు ఒక్కొక్కటి 200 వేసుకున్న 2000 రూపాయలు ఇదే అవుతున్నాయి బుక్సే. అర్థం చేసుకోండి. నేను మీకోసం మిమ్మల్ని డెవలప్ చేయాలి. నేను కూడా ఇబ్బందులు పడ్డాను, నేను పడినటువంటి ఇబ్బందులు మీరు పడకూడదు అనేటటువంటి ధోరణితో నేను ముందుకెళ్తాను. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, ప్రతిరోజు నిన్న ఒక 70-80 మంది చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఒక 100-200 మంది అట్లా రెడీ అవుతున్నారు. సో అట్లా ప్రతి జిల్లా నుంచి మీరు చేసుకోవాల్సిందిగా కోరుతుంది. మీరు ఏమీ లేదు, స్టోర్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి స్టోర్లోకి వెళ్ళి అక్కడ ప్రెస్ చేసి సర్చింగ్ అని వస్తుంది. సర్చింగ్ లో HW కొట్టింది. కొంతమంది తెలుసులా HW కొడితే దాంట్లోనే మొత్తము HW కోర్సు ఉంటుంది. ఈ రోజు కూడా ఫిలాసఫీ జరుగుతుంది. కాబట్టి ఫిలాసఫీ మీకు 100% బిట్లు వచ్చే విధంగా ఫిలాసఫీని ఏర్పాటు చేశాం. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుతాం. కంపేర్ చేసుకోండి. మన కోర్సు మిగిలినటువంటి క్వాలిటీ ఏంటి, మిగిలినటువంటి పబ్లికేషన్ లో ఏ విధంగా చెబుతున్నారు, మన దాంట్లో ఏ విధంగా చెబుతున్నారు. అందువల్ల మీరు యూ హ్యావ్ టు కంపేర్ టు అదర్స్. కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ రేపు సండే ఈవినింగ్ అందరికీ ఎగ్జామ్ పెడుతున్నాను. 50 బిట్స్ తో మీకు ఎగ్జామ్ పెడుతున్నాను. దీంట్లో వాదాలు అనేటటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ పెడుతున్నాను. వాదాలు 5 వాదాల మీద మీకు ఎగ్జామ్ పెడుతున్నాను. మీకు మీ అవసరమైతే ఆ వాదాలకు సంబంధించినటువంటి PDF నేను దీంట్లో యాప్లో ఏర్పాటు చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ వాదాల మీద ఎవరైతే రాస్తారో, ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజ్ ఈ విధంగా ముగ్గురికి క్యాష్ ప్రైజ్ ఇస్తామంట. అంటే మేము కొంచెం మీకు ఏదో ఒకటి ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు మీకు ₹1 ఇచ్చినా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. మీరు ఆ వాదాలన్నీ కూడా యాప్లో ఉన్నాయి. అందువలన ఈ యాప్ చేసుకుని పోటీ పడండి. మీలో పోటీ తత్వాన్ని పెంపొందించడం కోసమే ఈ ఎగ్జామ్స్. ఉదాహరణకి నేను చెప్తున్నా చూడండి. ప్రతి జిల్లాలో హాస్టల్ వార్డెన్ పోస్టులు 20 నుండి 25 పోస్టులు ఉంటాయి. 20 నుండి 25 పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ అదే మీకు స్కూల్ అసిస్టెంట్ అది డిఎస్సిలో 1 నుంచి 2 పోస్టులు వస్తాయి, లేదా 3 పోస్టులు వస్తాయి. దాన్ని ప్రిపేర్ అవుతాం మంచిదా, దీన్ని ప్రిపేర్ అవుతామంటే కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ పోస్ట్ మంచిదా లేదా ఈ పోస్ట్ కష్టమా, ఈ పోస్ట్ వచ్చిన తర్వాత దీంట్లో శాలరీ ఎంత ఉంటుంది. ఒక ఆమె ఎవరో పోల్ చేస్తే చెబుతుంది, సార్ దాంట్లో శాలరీ తక్కువ అంట, దాంట్లో చాలా కష్టపడాలి అంట. ఇవి ముందు పోస్ట్ సంపాదించుకోవాలి. ముందు పోస్ట్ సంపాదించుకోవాలి, అంతేగాని శాలరీ ఎంత లేదా పోస్ట్ ఏది కష్టం కాదు. టీచర్ పోస్ట్ కష్టం కదా,
అన్ని యాప్లు చేయాలి, ఎస్ఆర్లు రాయాలి, రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, సబ్జెక్ట్ చెప్పాలి, పేపర్లు దిద్దాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఆదివారం కూడా వెళ్ళాలి. కష్టం కదా. వాళ్ళ కష్టం అనేటటువంటి మీరు అసలు పక్కన పెట్టేసేయండి. హార్డ్ వర్క్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో అదే సక్సెస్ అవుతుంది. నేను అంటాను ఈ పోస్టులు మంచి అంటాను, ఎందుకంటే ఇది ఏపీపీఎస్సి కండక్ట్ చేస్తుంది. ఏపీపీఎస్సి కండక్ట్ చేసి ఏదైనా సరే ప్యూర్ గవర్నమెంట్ పోస్ట్. మీరు 5-6 సంవత్సరాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సూపర్వైజర్ అయిపోతారు. మీ పేరు మీద కొంత ఫండ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఖర్చు చేయాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అవినీతికి పాల్పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పిల్లలకు కావాల్సినటువంటి ఫండింగ్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి నా మాట విని నేను ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజెప్తాను. ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మీకు అండగా ఉన్నాను. మంచి సబ్జెక్ట్ నన్ను యూజ్ చేసుకోండి, బాగా నా సబ్జెక్ట్ యూజ్ చేసుకోండి, నా టీం వర్క్ యూజ్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బులు బయట విపరీతంగా వేల కోచింగ్ సెంటర్లో తీసుకుంటున్నాను. నో యూస్. సబ్జెక్ట్ క్వాలిటీ ఇవ్వట్లేదు. డబ్బులు పోతున్నాయి కానీ మీకు ప్రయోజనం పొందట్లేదు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, మీకు సబ్జెక్ట్ రావడం ముఖ్యం. సబ్జెక్టు ఇస్తే ఆటోమేటిక్గా డబ్బులు అయ్యే వస్తాయి. థ్యాంక్ యూ.